శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజుటి వీడియోలో ధనస్సు రాశి వారికి రాబోయే రోజుల్లో వామ్మో 3 పెద్ద అదృష్టాలైతే కలిసి రాబోతున్నాయి. ఇంతవరకు బాగుంది. అసలు ఏది పట్టుకున్నా కూడా వీరికి బంగారం కాబోతుంది. మట్టిని ముట్టినా బంగారం కాబోతోంది. కానీ ఈ స్త్రీ కారణంగా జరిగేది తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా షాక్ కి గురవుతారు. మీ గుండెలు పగిలే ఒక షాక్ అయితే మీరు చూడబోతున్నారు. ఒక స్త్రీ మాత్రం ఏమే మీతో మంచిగా ఉంటూ నవ్వుతూ నటిస్తూ మీతో తిరుగుతూ మీ జీవితాన్ని ఏం చెయ్యబోతోందో తెలుసా? ఆ స్త్రీ ఎవరో తెలుసా? అసలు ఎందుకు ఆమె ఇలా చేస్తుందో తెలుసా? మీ జీవితంలోకి ఎందుకు వచ్చిందో తెలుసా? తెలుసుకోవాలనుందా? ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే విషయం ఏంటని అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులోని ప్రతి ఒక్క పదము, ప్రతి ఒక్క లైను, ప్రతి ఒక్క మాట కూడా ధనస్సు రాశి వారి కోసం, కేవలం ధనస్సు రాశి వారి కోసమే ఎంతో కష్టపడి సేకరించి తీసుకొచ్చిన కొన్ని విషయాలు, కొన్ని సంఘటనలు, కొన్ని మలుపులు ఎన్నో ఉన్నాయి. ఒక్క 10 నిమిషాల మీ సమయాన్ని నా కోసం మీరిస్తే మీకోసం నేను అద్భుతమైన సమాచారాన్ని, మీ జీవితానికి సంబంధించిన విషయాలను, గుట్టు మట్టులను మీకు నేను అందిస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అన్నది అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు. సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక. మనకు తెలిసిన గురువు గారే అండి. నాకు పర్సనల్ గా కూడా చాలా మందికి ఎంతో మంది ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేశారు. దీనివల్ల ఎంతో మంది వాళ్ళ సమస్యలను తొలగించుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే గురువు గారి గురించి మీకు కూడా చెప్పాలి అనిపించింది. ఎందుకంటే ఎంతో మంది కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది, యూజ్ అవుతుంది అని ఈ గురువు గారిని నేను మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతోందండి. ఎంతటి మొండి సమస్యను ఇచ్చినా కూడా కాదు లేదు అన్న మాటే ఉండదు. చిటి కేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ సాయిబాబా జ్యోతిషాలయం గురూజీ వాసుదేవ్ గారు. వీరి మొబైల్ నెంబర్ 8688575793. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటని కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. చాలా మంది ఇళ్లలో ఒప్పుకోరు, కానీ కష్టాలను దూరం చేసుకోవాలి, గురుజుల దగ్గరికి వెళ్ళాలి అంటే అసలు ఇంట్లో ఒప్పుకోరు. అలాంటి వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఎందుకంటే ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్ మీ చేతిలో ఉంటే చాలు, మీ సమస్యను మీరు తొలగించేసుకున్నట్టే. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నర దృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా, ఎవరైనా నమ్మించి మోసం చేసి ఉన్న ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. అక్కడున్న వాళ్ళు ఈయన వల్ల ఎంతో మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నాకు మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే ధనస్సు రాశి వారి గురించి ప్రతి ఒక్క విషయము, ప్రతి ఒక్క క్లియర్ ఇన్ఫర్మేషన్ సేకరించి మీకైతే క్లుప్తంగా వివరించడం అయితే జరుగుతుందండి. కాబట్టి ఎన్ని పనులు ఉన్నా, ఏం చేస్తున్నా అన్నీ కాసేపు పక్కన పెట్టేసేయండి. అలా పక్కన పెట్టేసి మనసు లగ్నం చేసి వింటేనే, చివరి వరకు వింటేనే, చూస్తేనే అసలు విషయం ఏంటి అనేది అర్థమవుతుంది. జరగబోయే అదృష్టాలు, జరగబోతున్న నష్టాల నుంచి మీరు తప్పించుకోవటానికి ఆ భగవంతుని యొక్క సంకల్పం అనేది, ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం అనేది మీ మీద ఉంది. కాబట్టే ఈ వీడియో అనేది మీ దాకా వచ్చింది, మీ కంట పడింది, మీ చెవిన పడింది అని చెప్పుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా మనం అసలు విషయంలోకి అయితే వెళ్ళిపోదాం. ధనస్సు రాశి వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే కనుక, అంటే చాలా అందంగా ఉంటారండి వీళ్ళు. ఇదేంటి స్టార్టింగ్ లోని అందం గురించి చెప్పేస్తున్నారు అని అనుకుంటున్నారా? అస్సలు అనుకోకండి. నేను చెప్పే కొన్ని పాయింట్స్ అనేవి మీ జీవితంలో జరుగుతూ ఉంటే గనక ఖచ్చితంగా మీరు కింద ఎస్ అని చెప్పి కామెంట్ అయితే ఇక్కడ చేయండి. లేదు అనుకుంటే గనక నో అని కామెంట్ చేయండి. నో ప్రాబ్లం. ఎందుకంటే ధనస్సు రాశి వారిని 100లో 95% గమనించినట్లయితే కనుక ఇవే వారి జీవితంలో రొటీన్ గా జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు చూడటానికి చాలా అందంగా, చక్కటి రంగుతోటి, మంచి రూపు రేఖలతోటి ఎదుటి వారికి అంటే ఇట్టే ఆకర్షించేటట్లుగా ఉంటారు.
వీరి యొక్క మాట తీరు అనేది ఏ విధంగా ఉంటుంది అంటే గనక ఒక లీడర్ లాగా, అంటే ఒక నాయకత్వ లక్షణాలు ఏ విధంగా అయితే ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఎలా ఉంటాయో వారికి కూడా అదే నాయకత్వ లక్షణాలు అనేవి పుష్కలంగా ఉంటాయి. వీరు 10 మందిలో ఉన్నా కానీ వీరు గనక నోరు తెరిచి ఏదైనా మాట చెప్పారు అంటే గనక ఎదుటివారు ఆ మాట ఖచ్చితంగా విని తీరాల్సిందే. ఎందుకంటే వీరు చెప్పే మాట అనేది అంత కాన్ఫిడెన్స్‌గా ఉంటుంది. ఆ కళ్ళల్లో భయం అనేది వీరికి ఉండదు. మాటల్లో కూడా ఒక రకమైన పట్టు అనేది ఉంటుంది. కాబట్టి మీ యొక్క మాటని చాలా ఈజీగా ఎదుటివారు తీసుకుంటారు, నమ్ముతారు, తల ఊపుతారు కూడా. మీరు ఎదుటివారికి ఎప్పుడూ కూడా కలలో కూడా అపాయం చేయాలి అని చెప్పి అనుకునే మనస్తత్వమే మీది కాదు. అసలు అలాంటి ఆలోచన కూడా మీకు రాదు. అంటే వారికి కీడు చేద్దాం, మనం నష్టం చేద్దాం, వారిని నాశనం చేద్దాం అనేటటువంటి దురాలోచన అనేవి ఎప్పుడూ కూడా మీకు ఉండవు. కలలో కూడా అలా ఊహించరు. వీరి యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అని చెప్పి ఆలోచించే వ్యక్తుల్లో ధనస్సు రాశి వారిది మొదటి స్థానమని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి వీరికి ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. అలా అని చెప్పి వీరు జీవితంలో కష్టాలే లేవా, బాధలే లేవా, సమస్యలే లేవా వీళ్లకు అని అనుకుంటే మీరు నిజంగా ఎంతో కష్టజీవులండి. చిన్నప్పటి నుండి కూడా ఎన్నో రకాలైన కష్టాలను చూసి పెరిగారు, కష్టాలను అనుభవించి పెరిగారు. వీరికి ప్రతిదీ కూడా ఏది అంత తేలికగా చేతికి దొరకదు. ఎంతో కష్టపడి చిన్నప్పుడు చిన్న పిల్లోడు గనక ఒక చాక్లెట్ కావాలి అని అమ్మను అడిగినప్పుడు అమ్మ ఇవ్వను అని చెప్తే ఆ పిల్లవాడు కింద బండల మీద పడుకొని నేల మీద పడుకొని పొర్లుతూ దొర్లుతూ ఏడుస్తాడు. నాకు కావాలమ్మా కావాలమ్మా అని వాడు ఏడ్చి ఏడ్చి సాధించుకుంటాడు మొత్తానికి ఆఖరికి ఆ చాక్లెట్ని. అలాగే ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకు ఒక ప్రశ్న సమాధానం మనం చదవమని చెప్పి ఇస్తే సమాధానం రావటం కోసం వాడు ఒక పావు గంట అయినా కూర్చొని కష్టపడతాడు. అది వాడి వయసు, అది వాడికి అదే కష్టం. అలాగే ధనుసు రాశి వారికి కూడా ఎంత తేలిగ్గా దొరకరండి. ఏది కూడా అంత తేలిగ్గా వీరికి దొరకదు. ప్రతిదీ కూడా వీరు ఎంతో పట్టుదలతోటి క్రమశిక్షణతోటి కష్టంతోటి సాధించిన విజయాలే ఉంటాయి తప్ప వీరి జీవితంలో ఏది కూడా ఊరికినే దొరకదు, అలా దక్కదు కూడా. కొంతమందికి తేలిగ్గా దొరికేస్తూ ఉంటాయి, వీరికి అలా కాదు. వీరు కష్టపడితే మాత్రమే ఖచ్చితంగా అది వచ్చి తీరుతుంది, వీళ్ళకి అది దక్కి తీరుతుంది. ఈ రాశి వారికి తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే నా బిడ్డలు మంచిగా ఉండాలి, మంచిగా సెటిల్ అవ్వాలి అని ప్రతి తల్లిదండ్రులకి తమ బిడ్డల మీద ఉంటుంది. కాదని చెప్పి నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు, కానీ మనం ప్రత్యేకించి ఇక్కడ ధనస్సు రాశి వారిని గమనించినట్లయితే, వారి గురించి మాట్లాడినట్లయితే వారి గురించి ఇలా చెప్పటం అయితే జరుగుతుందన్నమాట. అంటే తమ బిడ్డలు ఒక మంచి పొజిషన్లో ఉండాలి, ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలి అని చెప్పి ఒక రకంగా తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. కానీ వీరికి తల్లిదండ్రులు సంపాదించి పెట్టినటువంటి ఆస్తులు అనేవి కాస్త తక్కువగానే ఉంటాయి. కానీ వీరు చిన్నప్పటి నుంచి కూడా అంటే కష్టాలు చూసినప్పటికీ బాధలను చూసినప్పటికీ కూడా వీరికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ వల్ల ఆ కష్టం కూడా వీరికి అంత కష్టంగా అనిపించదు, ఆ బాధలు కూడా అంత బాధలుగా అనిపించేవి కాదన్నమాట. ఇప్పుడు మనకి ఏదైనా కానీ అమ్మ పక్కనుంటే మనకు జ్వరం వచ్చినా కూడా భయం అనిపించదు, అవును కదా. అమ్మ చూసుకుంటుందిలే అన్న ధైర్యం ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి కూడా తల్లిదండ్రుల సపోర్ట్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఏదైనా ఒక పని చేసినా, ఒక పని మొదలు పెట్టినా, అంటే వ్యాపారం స్టార్ట్ చేసినప్పటికీ కూడా అందులో ఖచ్చితంగా విజయాలనే చూస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా వీరి యొక్క వృత్తి అనేది ఒక లీడర్ లాగా ఉంటుంది. ఎప్పుడు కూడా వీరి కింద ఒక 10 మంది ఉంటారే తప్ప ఒకరి కింద వీరు ఉండటానికి ఏమాత్రం ఇష్టపడరు. వీరి యొక్క మెంటాలిటీ అది. అంటే ఒకరి కింద పని చెయ్యాలి అన్న మెంటాలిటీ వీరిది కాదు, సొంతంగా నిలబడే మెంటాలిటీ వీరిది. నా కింద 10 మంది ఉండాలి అంటే ఒక రకమైన చులకన భావం చూపించటం కాదు. అంటే వారికి పుట్టుకతోనే వీరి కింద ఎంత పెద్దవారైనా కానీ వీరి మాట వినాల్సిందే. అటువంటి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి కలగబోతున్న 3 అదృష్టాలు ఏంటంటే కనుక, మొట్టమొదటి అదృష్టం వీరి యొక్క చదువుకు సంబంధించి ఏదైతే జాబ్ రావాలి అని చెప్పి కల కంటూ ఉన్నారో, అయితే వాళ్ళకి ఆ జాబ్ రావాలని చెప్పి ఏదైతే కష్టపడి చదివిన పిల్లలు ఉంటారో, ధనుసు రాశికి చెందిన పిల్లలు, వాళ్ళకు ఇటు చదువుకి సంబంధించి మాకు జాబ్ రావాలి, మేము కొట్టాలి అని చెప్పి చూస్తూ ఉంటారు కదా.
అటువంటి వారికి వారు కోరినటువంటి ఉద్యోగం అనేది మంచి శాలరీ తోటి రాబోతుంది. ఇది మొదటి శుభవార్త. ఇక వ్యాపారస్తులకి, బిజినెస్ పర్సన్స్‌కి ఏంటంటే కనుక ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే వ్యాపారంలో కూడా మీకు ఇక నుంచి కూడా అంతా చాలా కలిసొస్తుంది. అంత మంచిగా ఉంటుంది. ఏది ముట్టుకున్నా కూడా బంగారంలా ఉంటుంది. ఇక చిన్న చిన్నవి కష్టాలనేవి వస్తూ ఉంటాయి. కానీ మీ యొక్క ధైర్యం, మీ యొక్క సాహసం, మీ యొక్క పట్టుదల ఆ కష్టాలను చూసి మిమ్మల్ని బెంబేలెత్తిపోయేలా అస్సలు చెయ్యవు. మీరు ఏదైనా కానీ ఎదుర్కొనేలా చేస్తాయి. కాబట్టి ఏ యొక్క వృత్తిలో ఉన్నా కానీ అందులో సక్సెస్ అయితే ఖచ్చితంగా 100% చూస్తారు. ఇక ముఖ్యంగా రెండవ అదృష్టం ఏంటి అంటే గనక అనుకోని ఆకస్మిక ధనలాభం. మీరు గతంలో ఎక్కడైతే పెట్టుబడులు పెట్టారో, ఎక్కడైతే మీరు ఏదైనా చీటీలు వేసినా కానీ, ఏదైనా వడ్డీలకు తిప్పుకున్నా కానీ, వాటిలో ఆకస్మిక ధనలాభం ఇప్పుడు చీటీ వేశారనుకోండి, మీరు ఎక్కడున్న ఒక మంచి పాటతోటి ఎక్కువ అమౌంట్ కట్టాల్సిన ప్లేస్‌లో తక్కువ అమౌంట్‌తో కొంత ధనం అనేది కలిసొస్తుంది. ఇలా మీరు పెట్టుబడి పెట్టిన దగ్గర రూ. 10 పెట్టారనుకోండి, మీకు 10కి 5 ఆశించి పెట్టి ఉంటారు. కానీ 10 దగ్గర మీకు రూ. 15 లాభం అనేది రాబోతూ ఉంటుంది. ఇలా మీకు ఆకస్మిక ధన లాభం అనేది జరుగుతుంది. ఇక రెండవ అదృష్టం. ఇక మూడవ అదృష్టం ఏంటి అంటే గనక స్థల మార్పిడి అనేది జరిగే అవకాశం అయితే ఉంది. మీరిప్పుడు ఉంటున్న స్థలంలో నుంచి ఎప్పటినుంచో అంటే ఉంటున్న ఇంటి నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలి అని, కొత్త ఇంటికి మారాలి అని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటారు కదా! అది ఇప్పుడు మీకు జరగబోతోంది. ఇప్పుడు అది మీకు అదృష్టకరంగా కూడా మారబోతోంది. అంటే కొత్త ఇంట్లోకెళ్ళిన తర్వాత మీకు వాస్తు అనుకూలించి మీకున్న చిన్న చిన్న సమస్యలు కూడా అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇందులో కూడా మీకు ప్రతి దాంట్లో సక్సెస్ వచ్చే అవకాశం అయితే మీకు కనిపిస్తుంది. అలా వాస్తు అనేది మీకు అనుకూలించటం వల్ల అదృష్టాలు అనేవి కలిసి రాబోతున్నాయి. ఈ 3 అదృష్టాలనేవి ఖచ్చితంగా మీ జీవితంలో అయితే ఇప్పుడు జరుగుతాయి. ప్రతి మనిషి కూడా అనుకున్న సమయం, అనుకూల సమయం అనేది ఒకటి ఉంటుంది కదా! ఈ అనుకూల సమయం అనేది మీకిప్పుడు నడుస్తూ ఉంది. కాబట్టి అనుకూలమైన సమయంలో ఏదైనా కానీ మీరు వ్యాపారాలు చేయాలి అనుకున్నా, పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా, కానీ లేదంటే ఏదైనా చీటీలు వేయాలి అనుకున్నా, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నా ఖచ్చితంగా ఆలోచించుకోండి. మొదలు పెట్టేసేయండి. ఎందుకంటే ఈ యొక్క అనుకూలమైన సమయంలో ఏది చేసినా మీకు కలిసొస్తుంది. ఈ సమయంలో మీరు మట్టిని తాకిన బంగారం అయిపోతుంది. అలా కాకపోతే మీరు ఖచ్చితంగా కష్టపడాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొన్ని రకాలైన మానసిక సమస్యలనేవి మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అవి కుటుంబ కలహాలైనప్పటికీ, కొంచెం మీ యొక్క పర్సనల్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినప్పటికీ కూడా వాటి నుంచి మీరు చేస్తున్న పనులు ఎంత సక్రమంగా చేసుకున్నప్పటికీ, ఎంత సవ్యంగా చేసుకుంటూ వెళ్ళినప్పటికీ కూడా మీకు ఏదో మనసులో ఒక అలజడి, అయ్యో! ఏదో కోల్పోతున్నానేమో, నా జీవితంలో ఏదో మిస్ అయిపోతున్నానేమో, నా జీవితంలో దక్కాల్సింది దక్కించుకోలేకపోతున్నానేమో, ఇలాంటివి అంటే ఏదో అసంతృప్తి అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. ఈ అసంతృప్తికి కూడా కారణాలు నేను చెప్తానండి. ఈ అసంతృప్తి పూర్తిగా పోవాలి అంటే మీరు దానికి కూడా నేను రీజన్ అనేది ఇక్కడ చెప్తాను. ఈ అసంతృప్తికి అంతటికీ కూడా కారణం ఏంటి అంటే గనుక ధనుస్సు రాశి వారికి నరఘోష, నరదృష్టి చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ యొక్క నరఘోష అనేది నల్లరాతిని సైతం పగలగొడుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. నరుడు దృష్టికి నల్లరాయి అయినా పగులుతుంది, నాపరాయి అయినా పగులుతుంది అంటుంటారు కదా! మరి మన పెద్దలు ఊరికైతే ఏది చెప్పరు కదా! వాళ్ళు అనుభవిస్తేనే ఏదైనా మనకు ఒక సామెత రూపంలోనో ఇలా చెప్తూ ఉంటారు. అటువంటి నల్లరాయే పగిలిపోతుంది మనుషులు చూసే చూపులకి. మరి మనుషులు మనమెంత? మానసిక సమస్యలు వస్తున్నాయి అని, మనకు బాధలు వస్తున్నాయన్నా, కష్టాలు వస్తున్నాయన్నా, ఏ సమస్యకైనా కూడా కారణం ఏంటి అంటే కనుక మన వెనుక ఏదో ఒక శక్తి అనేది మనల్ని నెగిటివ్‌కి గురి చేస్తూ ఉంది. దానివల్ల మనకు సమస్యలన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ప్రతి సమస్య నుంచి మీరు దూరం అవ్వాలి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ప్రతి శనివారం పూట శివాలయానికి వెళ్తూ ఉండండి. లేదంటే ప్రతి శనివారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి. ఎవరైతే ఆంజనేయ స్వామి గుడికి మంగళవారం కానీ, శనివారం కానీ వెళ్తారో వారి ఒంటిని ఆవహించిన నరఘోష, నరదృష్టి దోషాలు అనేవి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయండి. ఎందుకంటే హనుమంతుల వారు మనలో ఉన్న, మన శరీరంలో, మన బుద్ధిలో, ఆలోచనలో ఉన్న చెడునంతా కూడా తరిమేయటంలో ఎప్పుడు కూడా హనుమంతుల వారు ముందుంటారు. దానివల్ల ఒక రకమైన ఒక పాజిటివ్ ఆరా అనేది మీ చుట్టూ ఏర్పడుతుంది. ఆ శక్తి అనేది మీ చుట్టూ ఉన్నంత వరకు
అంటే ఆంజనేయ స్వామి యొక్క కృప అనేది మీ పట్ల ఉన్నంత వరకు కూడా ఏ నరఘోష అనేది మిమ్మల్ని తాకలేదు. ఆ విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. కాబట్టి మీరు నిత్యం కూడా బయటకు వెళ్ళేటప్పుడు నుదుటిన ఆంజనేయ స్వామి సింధూరాన్ని పెట్టుకొని బయటకు వెళ్ళండి. ఎంతటి నరచూపు మీ మీద పడ్డా కూడా ఏమీ జరగదు మీకు. ఏదైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక పచ్చటి నిమ్మకాయను జోబులో వేసుకుని వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయను తీసి ఇంటి బయట ఎడమ చేతి వైపు 3 సార్లు, కుడి చేతి వైపు 3 సార్లు తిప్పుకొని ఆ నిమ్మకాయను దూరంగా విసిరేసేయండి. అంటే మీకు దిష్టి తీసుకున్నట్లు క్లాక్ వైజ్ 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు అలా తిప్పేసుకుని దూరంగా విసిరేసేయండి. ఆ తర్వాత కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లోకి రండి. దీనివల్ల ఎటువంటి నర దృష్టి, నరఘోష అనేవి మిమ్మల్ని తాకకుండా ఉంటాయి. ఇక అంతేకాకుండా ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి పెద్ద విషయాన్ని కూడా ఎవరితో కూడా మనవారే కదా అని అస్సలు చెప్పుకోకండి. మన కుటుంబీకులకు కాదు, ఇక్కడ ప్రత్యేకించి బయట వారికి చెప్పుకోకండి. ఎందుకంటే అందరూ కూడా మీరు అనుకున్నంత మంచిగా అయితే ఇప్పుడున్న ఈ యొక్క జనరేషన్ లో ఉండటం లేదు. ఎవరైనా కానీ మీ యొక్క సమస్యలు చెప్పించుకొని, మీ యొక్క బలం బలహీనతలు చెప్పించుకుని మళ్ళీ వారే మీ మీద వేరే వారికి అలుసుగా చెప్పి వారికి టైం వచ్చినప్పుడు మీ బలహీనతలను వేలెత్తి చూపించి మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి మిమ్మల్ని చులకన చేసే అవకాశం అయితే చాలా ఉంది. ఈ విషయం గుర్తుంచుకోండి. ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. కాబట్టి ఎవరికి కూడా అంత ఈజీగా లొంగకూడదు, ఈజీగా దొరకకూడదు అని అనుకుంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి. ధనుస్సు రాశి వారు ఆ విషయంలో స్ట్రాంగ్గానే ఉంటారు. కానీ కొన్ని గ్రహాల స్థితులు గతుల యొక్క మార్పుల వల్ల, కొన్ని మానసికమైన డిస్టర్బెన్స్ వల్ల అప్పుడప్పుడు కూడా కొంచెం ఆ గ్రాఫ్ అనేది మీకు డౌన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క మానసిక స్థితిని మీరు బలపరుచుకోండి. మీకు ఉన్న అదృష్టం ఏంటి అంటే ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి. మీరు గుర్తించుకొని ప్రతి ఆదివారం గనుక ఆదిత్య హృదయం పఠించిన, లేదంటే సూర్య భగవానుడికి ఉదయం నిద్ర లేచిన తర్వాత కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కడుక్కొని లేదా స్నానం చేసి ఆ సూర్య భగవానుడు ఉదయిస్తున్నప్పుడు గనుక మీరు నీటిని సమర్పించి ఆ యొక్క సూర్య భగవానుడికి మీరు నమస్కరించుకొని ఏదైనా పని స్టార్ట్ చేసినట్లయితే మీకు చాలా చక్కగా కలిసి వస్తుంది. సూర్య భగవానుడి ఆశీర్వాదం మీ మీద ఉంటుంది. ఆ రోజంతా కూడా మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ వారం అంతా హ్యాపీగా ఉంటుంది. మీకు ఈ యొక్క స్త్రీ కారణంగా, అంటే మీకు ఈ యొక్క ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ కారణంగా, ఇక్కడ ఎస్ అనే అక్షరం ఉంది కదా అని చెప్పి అందరినీ మీరు తప్పు పట్టకూడదు. మీకు ఎవరైతే చెడు చేస్తున్నారో, మీ చెడుని ఎవరైతే కోరుకుంటున్నారో, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్లే మీ రక్త సంబంధీకులు కాదు, బయట వాళ్ళు. వారేంటంటే మీ యొక్క ప్రతి అడుగును కూడా గమనిస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏ పని చేస్తున్నారు, ఏ వృత్తిలో ఉన్నారు, ఎంత ఆదాయం వస్తోంది, ఎక్కడ అప్పులు ఉన్నాయి, ఎక్కడ కష్టపడుతున్నారు, ఎక్కడ సుఖపడుతున్నారు అన్నీ కూడా వారికి కావాలి. కాబట్టి వారేంటంటే గనుక ఎస్ అనే అక్షరం ఉన్నవారు మిమ్మల్ని ఎలాగైనా తొక్కాలి. మీరు నాశనం అవ్వాలి, మీరు ఎదగకూడదు, మీరు ఎప్పుడు కూడా అనారోగ్యం పాలైపోతూ ఉండాలి, మీ డబ్బంతా వృధా అయిపోతూ ఉండాలి. ఇలా ఆలోచించి మీతో మంచిగా ఉన్నట్లే ఉండి మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నారు. ఆ యొక్క ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ, ఇక్కడ నేను అందరి గురించి చెప్పట్లేదండి, అందరు స్త్రీలు కాదు. ఎస్ అక్షరం ఉన్న వాళ్ళు చాలా మంది చాలా మంచిగా కూడా ఉంటారు. మీకు అర్థమైపోతుంది వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళు వచ్చాక ఎలా ఉంటుంది, వాళ్ళు మీతో మాట్లాడాక ఎలా ఉంటుంది, మీరు మీ విషయాలు వాళ్ళతో చెప్పాక మీ పరిస్థితులు ఎలా తారుమారవుతున్నాయి, ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థం అవుతుంది. అందుకనే అందరి గురించి కాదు, కొంతమంది. ఇక్కడ కొంతమంది మీకు దగ్గరగా ఉన్నవాళ్ళు మీకు పరిచయం ఉంటుంది కదా, పరిచయం ద్వారా అనుభవం అనేది ఒకటి ఏర్పడుతుంది కదా, ఆ అనుభవం ద్వారా మీరు గ్రహించండి. దాన్ని బట్టి మీకు ఎవరు, ఎటువంటి వారు, ఎలాంటి వారు అని చెప్పి మీకు తెలిసిపోతుంది, మనసు చెప్పేస్తుంది. కాబట్టి ఆ స్త్రీకి మాత్రం కాస్తంత దూరంగా ఉండండి. ఆ స్త్రీతో ఎప్పుడూ కూడా బలం బలహీనతలు ఏమీ చెప్పకండి. ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి. మొహమాటాలు అనేటటువంటివి కూడా పెట్టుకోకండి. మొహమాటానికి పోతే అసలు మొదటికే మోసం వస్తుంది. మొహమాటానికి పోయే రోజులైతే ఇవి కాదండి. మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకోవాలి, అంటే మీరు స్టాండర్డ్ గా ఉంచుకోవాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఈ నెల రోజుల విషయానికి వస్తే గనుక మీకు ఎలా ఉంటుంది అని అంటే గనుక మీరు ఈ ఒక్క స్త్రీ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే
మీతో మంచిగా ఉంటూ, నవ్వుతూ, నటిస్తూ, మీ చుట్టూ తిరుగుతూ, మీ వెంట తిరుగుతూ, మీ గురించి చాలా 99% కూడా వాళ్ళకు తెలుసు. ఎక్కడో 1% అయితే మిస్ అయ్యారేమో. 99% మీ విషయాలు వారి దగ్గర, వారి గుప్పెట్లో ఉన్నాయి. వారికి అవసరం వచ్చినప్పుడు దాన్ని తీసి ఒక ఆయుధంలా వాడతారు. కాబట్టి ఆ స్త్రీతో జాగ్రత్త. అలాగని గొడవకు వెళ్ళకండి. గొడవకు వెళ్తే ఇలాంటి వారితో మరింత ప్రమాదం. మంచిగా ఉంటూ ఎలా వాళ్ళని నైస్‌గా తప్పించాలో తప్పించాలి. అంతే. ఇట్లాంటి వాళ్ళను ఎదురేసుకున్నంత కూడా కష్టాలు ఎక్కువవుతాయి. ఇక మీకు ఈ నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, చిన్న పెద్ద బిజినెస్ చేసుకునే వారికి అందరికీ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగా కలిసొస్తుంది కూడా. ఎటువంటి ఇబ్బందులైతే ఉండవు. కాకపోతే కాస్త కష్టపడాలి. కష్టపడితేనే ఫలితాన్ని చూస్తారు. మనం కర్మయోగులం కదా! మనిషి అయి పుట్టాక కష్టపడితేనే మనం దానికి ప్రతిఫలం అన్నది అందుకోగలుగుతాం. ఇక కుటుంబానికి సంబంధించి వస్తే గనక, కుటుంబంలో కొన్ని చిన్న చిన్న కలహాలు, కొంచెం మనశ్శాంతి లేకుండా ఉండటమో, కొంచెం వీటి వల్ల సరిగ్గా తిండి సహించకపోవటం, నిద్ర సరిగ్గా రాకపోవటం, ఇలాంటివన్నీ కూడా సఫర్ అవుతారు. వీటిని కూడా మనసుకు తీసుకోకండి. ఎందుకంటే కుటుంబం అన్నాక కొన్ని బరువు బాధ్యతలు, కొన్ని కష్ట సుఖాలు, కొన్ని మాట పట్టింపులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి సహజం కాబట్టి అవి ఎక్కడివి అక్కడ వదిలేస్తే మీ హెల్త్ బాగుంటుంది, మనసు బాగుంటుంది. మీ యొక్క మానసిక స్థితి స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు ఏ సమస్యనైనా కూడా మీరు ఎదుర్కోగలరు. కాబట్టి కొంచెం ఆలోచించుకొని స్ట్రాంగ్‌గా ఉండండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. కొన్ని చిన్న చిన్న గొడవలైతే జరుగుతాయి. ఇక రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది. ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే విద్యార్థులు కొంచెం కష్టపడాలి. కష్టపడితేనే వారికి కూడా ఫలితం అనేది దక్కుతుంది. ఓవరాల్‌గా రాబోయే రోజుల్లో మీకు చిన్న చిన్న ప్రయాణాలైతే తగిలే అవకాశం ఉంటుంది. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో కొంచెం ఆలస్యమైనా కూడా సంతానం కలిగే అవకాశం అయితే కనిపిస్తోంది. మీరు వాడుతున్న మెడిసిన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేసుకోండి. డాక్టర్ చెప్పిన సలహాలను పాటించండి. కాస్త పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గించుకొని కంట్రోల్‌లో పెట్టుకోవటానికి చూడండి. సరైన ఫుడ్ తీసుకోండి, డైట్ చేయండి. దానివల్ల మీకు చాలా వరకు కూడా బెటర్‌మెంట్ కనిపిస్తుంది. తొందరగా ఫలితం అనేది వస్తుంది. ఇక ఎవరైతే వివాహ సంబంధాలను చూస్తున్నారో వాళ్ళు కూడా కొంచెం గట్టి ప్రయత్నాలు చేస్తే వివాహ సంబంధాలు ఖచ్చితంగా మీకు కుదురుతాయి. మీకు వివాహ యోగం అయితే కలిసి వస్తుంది. అందులో ఎటువంటి డౌట్ అనేది కూడా లేదు. మర్చిపోకుండా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రాళ్ళుప్పుతోటే దిష్టి తీసుకుంటూ ఉండండి. బయటకు వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి సింధూరాన్ని పెట్టుకుని వెళ్ళండి. ఏదైనా ఊరి ప్రయాణం చేసేటప్పుడు నిమ్మకాయను జోబులో పెట్టుకుని వెళ్ళండి. ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే ధనస్సు రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మంచిగా కలిసొస్తుంది కూడా. మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. కాబట్టి ధనుసు రాశి వారు ఇక్కడ మీ విషయాలైతే ఎలా ఉన్నాయి? నచ్చాయా మరి? నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.